ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవనామముల అందరికీ వందనాలు. సారీ ఫ్రెండ్స్, 2 రోజుల నుంచి బైబిల్ స్టడీ వీడియో పెట్టలేదు. ఎందుకంటే దీవాళీ ఫెస్టివల్ సౌండ్స్ ఎక్కువ ఉండడం కాబట్టి నేను వీడియోస్ పెట్టలేకపోయాను, క్షమించండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద నాకొక పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలైనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటికి తేగా, వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా శాసనము గల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవద్దు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అలాగుననే చేసెను. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి, నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును, మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి.